అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉప్పల్ నియోజకవర్గం కురుమానగర్లో నిర్మించ తలపెట్టిన ఎస్టీపీ ప్లాంట్ కు వ్యతిరేకంగా కాలనీ వాసులు ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్లాంట్ నిర్మాణం వద్దకు బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. నల్ల చెరువు కింద ఇప్పటికే ఒక ఎస్టీపీ ప్లాంట్ ఉండగా దాన్ని కెపాసిటీ పెంచకుండా కొత్త ప్లాంట్ నిర్మించడం మూర్ఖపు చర్య అని విమర్శించారు. కొత్త ఎస్టీపీ నిర్మించి కురుమానగర్, ఉప్పల్ హిల్స్, లక్ష్మీనగర్ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ఎక్కడి నుంచో పారే నీటిని పైపుల ద్వారా ఇక్కడికి తీసుకువచ్చి శుద్ది చేయడం అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అన్నారు. తక్షణమే ఈ ప్లాంట్ నిర్మించే స్థలాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉన్నటువంటి ఒక హక్కు అని రాజ్యాంగమే చెప్తా ఉన్నది. ఒకవైపున ఈ యొక్క ఉప్పల్ హిల్స్ ప్రాంగణంలో నిర్మించాలని ఆలోచిస్తున్నటువంటి ఎస్టీపీ యొక్క స్థల ఎంపికలోనే అక్రమం జరిగిందని చెప్పని నేను తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నా. ఏ రాష్ట్రంలో అయినా సరే చెరువుల పైన ఆ యొక్క ఎస్టీపీల యొక్క నిర్మాణం జరుగుతుంది, కాలువల పైన ఎస్టీపీల నిర్మాణం జరుగుతుంది. ఆ చెరువులోకి వచ్చే నీళ్లు, ఆ కాలువలో పారే నీరు శుద్ధి చేసి వదలటమే ఈ ఎస్టీపీల యొక్క లక్ష్యం. ఈరోజు శాంతియుతంగా సాగుతున్నటువంటి ఒక ధర్నా, శాంతియుతంగా మా యొక్క అభిప్రాయాన్ని వెలుబుస్తున్నటువంటి ఒక నిరసన, ఈ యొక్క నిరసనని స్వాగతించాలి, సహకరించాలి. దాంతో పాటుగా ఇప్పటికీ కూడా ఒకవైపున నల్ల చెరువు సుందరీకరణ కాల, ఇంకొక వైపున మూసీ కాలువకు సంబంధించినటువంటి పనులు కూడా ఎక్కడిదక్కడనే ఉన్నాయి. ఇదే ఎస్టీపీ కనుక ఆ మూసీ కాలువ దగ్గరగా కట్టినట్టయితే ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది, దాని లక్ష్యాన్ని నెరవేర్చినట్టుగా కూడా ఉంటుందని చెప్పని నేను పేర్కొంటున్నా. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.